హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాను సలిగట్టి వ్లాగ్స్. ఈరోజైతే నేను మీకు ఫుడ్డింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అన్నమాట. దానికోసం నేను ఒక గ్లాసు షుగర్ అయితే వేసుకొని ఇలా వాటర్ వేయకుండా ఇలా మనకి పాకం వచ్చే వరకు కలుపుకోవాలి. స్టవ్ మీద పెట్టి వాటర్ వేయకుండా ఇలా మనకి రెడ్ కలర్ వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి. వచ్చేస్తుంది. వాటర్ వేస్తే ఏమైందంటే ఇంకా టైం ఎక్కువ పడుతుంది. రాదు, ఇలా కలర్ రాదు. పాకం వస్తుంది కానీ కలర్ రాదు. అందువల్ల వాటర్ వేయకుండా ఇలా కలర్ వచ్చే వరకు చేసుకొని దాన్ని మనం ఏ బౌల్లో అయితే ఫుడ్డింగ్ అనేది చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లో దాన్ని ముందుగా అడుగున వేసుకోవాలన్నమాట. అడుగున ఇలా వేసుకొని మనం పీనట్స్తో చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మనం కొంచెం ఈ పల్లీలు అయితే వేయించుకోవాలి. ఇలా పల్లీలు అయితే వేయించుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం బ్రెడ్ అయితే నేనైతే ఒక 10 పీసెస్ బ్రెడ్ చేస్తున్నాను. ఇలా బ్రెడ్ వేసి ఒక 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. 3 ఎగ్స్ బ్రెడ్ నేను సైడ్స్ కూడా తీయలేదు, డైరెక్ట్ అలాగే వేసాను. బ్రెడ్ వేసి దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, దాన్ని ఇలా పొట్టు తీసి ముక్కలుగా చేసుకొని ముందు రెడీ చేసి పెట్టుకున్న దాంట్లో వేసుకోవాలి. దాని మీద బౌల్ మీద ఒక గ్లాస్ పాలు, దానికి షుగర్ సరిపడా స్వీట్, మీరు ఎంత స్వీట్ తినాలనుకుంటే అంత స్వీట్ వేసుకొని ఒక్క మూత వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. వెనీలా ఎసెన్స్ వేసి ఇలా మనం కేక్ బ్యాటర్ లాగా పట్టుకోవాలన్నమాట. దాన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బౌల్లో వేసుకోవాలి. ఆ బ్యాటర్ని వేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఆవిరికి ఉడికించుకోవాలన్నట్టు, డబల్ బాయిలింగ్ మెథడ్ అంటారు కదా, అలా వాటర్లో కింద అనకుండా ఏదైనా స్టాండ్ కానీ ఇలా ప్లేట్ కానీ పెట్టుకొని దాని మీద మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్న బాక్స్ని పెట్టేసి 20 మినిట్స్ హైలోనే పెట్టి వదిలేస్తే మనకి మన ఫుడ్డింగ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇలా 20 మినిట్స్ అయితే ఇలా ఓపెన్ చేయకుండా పెట్టేయాలి. మధ్యలో చూసుకోవచ్చు. మనకి ఫుడ్డింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా టచ్ చేసి చూస్తే మనకి అంటుకోవద్దు. చాకు కానీ స్పూన్ కానీ తీసుకొని టచ్ చేసి చూడాలి. ఇప్పుడు దాన్ని మనం ఓ ప్లేట్ తీసుకొని ప్లేట్లో రిటర్న్ చేసుకోవాలన్నమాట. రిటర్న్ చేసుకుంటే మన ఫుడ్డింగ్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా సెట్ అవుతుంది. ఫుడ్డింగ్ అనేది మనకి మంచిగా వచ్చేస్తుంది అన్నమాట. బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనకి పీనట్ వెనీలా ఫుడ్డింగ్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.